హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అండ్ అడ్వకేట్ ఆదిత్య గారు. హలో సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. ఇప్పుడు అమరావతిలో పూలింగ్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని అంటున్నారు. అసలు కొత్తగా వినిపిస్తున్న ఈ పూలింగ్ ప్లాట్స్ ఏంటి సార్? ఇది కొత్త కాదండి. సో అసలు పూలింగ్ ప్లాట్స్ అనేది మేజర్ అమరావతి అండి, కోర్ క్యాపిటల్. అంటే ఇన్ని రోజులు మనకి ఓపెన్ ప్లాట్స్ అని అది ఇది అంటే ఇప్పుడు పూలింగ్ ప్లాట్స్ వాట్ ఇస్ మెంట్ బై దట్? సో పూలింగ్ ప్లాట్స్ అనగానే అమరావతిలో ఏంటంటే మామూలుగా ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాన్సెప్ట్ అనేది ఉంది కదా, ఇది ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనమాట. పూలింగ్ కాన్సెప్ట్ అనగానే మనకి ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్ గవర్నమెంట్ కి ఇస్తున్నారో వాళ్ళు కూడా భాగ్యస్వామ్యులు అయిపోయారు అనమాట. వాళ్ళు కూడా ఒక రకంగా స్టేక్ హోల్డర్స్ ఈ డెవలప్మెంట్ లో. ఎందుకు అంటే ఇప్పుడు 4840 స్క్వేర్ యార్డ్స్ ఒక 1 acre ఉందనుకోండి, దాంట్లో ఒక క్వార్టర్ అమౌంట్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ డెవలప్డ్ స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ డెవలప్ చేసి ఫార్మర్ కి తిరిగి ఇవ్వటం అనేది జరిగింది అనమాట పూలింగ్ ప్లాట్స్ లో. లైక్ లెట్స్ ఒక 1400 to 1500 స్క్వేర్ యార్డ్స్ విచ్ ఇంక్లూడ్స్ లైక్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఫార్మర్ కి తిరిగిస్తుంది అనమాట గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళు ఒక 30,000 acres పూలింగ్ అంటే క్యాపిటల్ డెవలప్మెంట్ కి తీసుకున్నారు కాబట్టి, ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం అన్ని ఏకర్స్ కి ఒకేసారి తీసుకొని అంత బడ్జెట్ గవర్నమెంట్ కట్టాలి అంటే వాళ్ళకి చాలా బర్డెన్ పడింది కదా. దాని బదులు ల్యాండ్ మేము తీసుకుంటాం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని డెవలప్ చేసి దాంట్లో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తాం, ప్లస్ మోర్ ఓవర్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తాము మాట్లాడి. అలానే ఈ మొత్తం ఏరియాని జోన్స్ కింద డివైడ్ చేసి ఈ జోన్స్ వైడ్ గా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి, సో ఏదైతే మీకు తిరిగిస్తున్నామో స్క్వేర్ యార్డ్స్ వాటిలో ఒక ప్రైస్ అప్రిషియేట్ అయింది. అప్రిషియేట్ అవటం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు మీకు అనేది గవర్నమెంట్ కి ఫార్మర్ కి ఉన్న అక్కడ అండర్స్టాండింగ్. ఓకే. సో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎందుకు అంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అంటే కోర్ క్యాపిటల్ లోనే ఇన్వెస్ట్ చేయండి. ప్లస్ ఏంటంటే ఎక్కువ డబ్బులు, ఇప్పుడు మినిమం ప్రైజే స్క్వేర్ యార్డ్ ప్రైస్ కరెంట్లీ ఏంటంటే 50,000 నుంచి 70,000 ఆడ్ నడుస్తుంది. మరి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక 1.5 crores పైన మినిమం డబ్బులు ఉంటేనే ఇన్వెస్ట్ చేయగలరు ఆ కోర్ ఏరియాలో. అయితే అక్కడ ఏంటి, అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే డెవలప్ చేయాలన్నా ఏది చేయాలన్నా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మనం బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఏమైంది అంటే ఫస్ట్ ఆ ల్యాండ్ ఎవరిది, దాని లీగాలిటీస్ ఏంటి, దాని డాక్యుమెంట్స్ ఏమున్నాయి, అలానే నెక్స్ట్ డెవలప్మెంట్ కి పర్మిషన్స్ ఏమొచ్చినాయి, డెవలప్మెంట్ కి తీసుకున్నాక నిజంగా ఆ బిల్డర్ డెవలప్ చేస్తారా లేదా, ఈ కన్స్ట్రెయింట్స్ అన్ని ఉంటున్నాయి. చాలా మంది ఏంటంటే ఆ కన్స్ట్రెయింట్స్ వల్ల వాళ్ళు మోసపోతారేమో అని భయపడుతున్నారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ మీద ఎప్పుడైతే బర్డెన్ ఉందో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో వాళ్ళు డెఫినెట్ గా దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే కుదరదు, ఎందుకంటే అదే కదా కాంట్రాక్ట్ గవర్నమెంట్ కి అన్నో అక్కడ ఫార్మర్స్ కి. సో దానివల్ల అడ్వాంటేజ్ అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ మనీ డెఫినెట్ గా డబుల్ అవుతాయి అని మనం, అది ప్లాన్డ్ సిటీ కాబట్టి పక్కాగా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఈ EB-5 వీసాకి వచ్చేసరికి అంటే మనీ ఇన్వెస్ట్ కి ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? లైక్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, లోన్స్, గిఫ్ట్స్, అంటే సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఏంటి EB-5 వీసాకి? సో సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది ఏదైనా అవ్వచ్చు అండి, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు. సో నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా దీని గురించి ఎలాబరేటెడ్ గా మాట్లాడటం జరిగింది. యూట్యూబ్ లో మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనగానే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ గోల్డ్ అవనండి, సేవింగ్స్, ఎర్నింగ్స్, లేకపోతే బిజినెస్ ప్రాఫిట్స్ అవనండి, బాండ్స్ అవనండి. అలానే మేజర్ శంక్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. సో రియల్ ఎస్టేట్ అనగానే వాళ్ళకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు, లేకపోతే సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటే వాళ్ళకి కొనుక్కునే అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినవి అయినా అయి ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి సంబంధించిన వాటి నుంచి డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా EB-5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవుతాయి డెఫినెట్ గా. బట్ క్వాలిఫై అవ్వాలి అంటే దానికి రిలేటెడ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా వీళ్ళు చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ లో
వాళ్ళు ఒక 5 crores కనుక లిక్విడేట్ చేస్తున్నారు అనుకోండి ఇండియాలో ఒక ప్రాపర్టీ, గవర్నమెంట్ వాల్యూ అనేది 2 crores 1 crore ఉంటుంది, కానీ 5 crores అనేది ప్రైవేట్ వాల్యూ. సో వీళ్ళప్పుడు ఆ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కోసం ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా వైట్ సోర్స్ వచ్చేటట్టు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. అంటే ఆ 5 crores ఎవరైతే బయర్ కొనుక్కున్నారో వైట్లో మనీ ఇచ్చి దాని పరంగా రిజిస్ట్రేషన్ వాల్యూస్ కట్టుకొని గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టి ఆ ట్రాన్సాక్షన్ కనుక జరిగితే ఆ ట్రాన్సాక్షన్లో వచ్చే 5 crores మనకి EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అయింది. లైక్ లెట్స్ సే నేను 8 crores కావాలి కదా మన EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్కి, దాంట్లో ఒక 5 crores ప్రాపర్టీ నుంచి వస్తుంది అనుకోండి, ఇంకో 1 crore ఒక లోనో లేకపోతే గిఫ్ట్ లాగా తీసుకున్నారు అనమాట. అది ఇండియాలో కానీ యుఎస్లో కానీ తీసుకోవచ్చు. ఎవరైతే గిఫ్ట్ కానీ లోన్ కానీ ఇస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఆ 1 crore ఎక్కడి నుంచి వచ్చిందో కూడా డిక్లేర్ చేయాలి. అంత స్క్రూటినీ ఉంటుంది అనమాట. అలాగే ఒకవేళ 8 crores ఎవరికన్నా ఒక 3 crores తగ్గుతున్నాయి అనుకోండి, అప్ టు $300,000 వరకు ప్రాజెక్ట్లో లోన్ వచ్చేటట్టు ఏర్పాటు చేసే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే సీరియస్ ఇన్వెస్టర్ అనుకోండి, వాళ్ళు నిజంగానే లిక్విడేట్ చేస్తానికి ఇబ్బంది పడుతున్నారు, అలా ఒక 5 or 6 crores లిక్విడేట్ చేశారు, ఇంకో 1 or 2 or 3 crores ఏదైనా షార్టేజ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎ వెరీ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే బ్రిడ్జింగ్ లోన్ లాగా ప్రాజెక్ట్ వాళ్ళకి లోన్ ఇప్పించే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఆబ్వియస్లీ ఎన్ఆర్ఎస్ గురించి అయితే మాట్లాడుతున్నామో, సో ఎన్ఆర్ఎస్ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ ఇంటూ రియల్ ఎస్టేట్. సో ఇది రియల్ ఎస్టేట్ పరంగా చూసినట్లయితే ఎన్ఆర్ఎస్ మనకి యుఎస్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, ఇండియా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? సో అగైన్ అండి మళ్ళీ ఏంటంటే ఇట్స్ అప్ టు దేర్ చాయిస్. సో ఒకవేళ ఎండ్ యూజర్ అనుకోండి, ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినట్టు ఎండ్ యూజర్ అనగానే ఇఫ్ సమ్వన్ ఈజ్ యూటిలైజింగ్ ఎ ప్రాపర్టీ ఫర్ దేర్ ఓన్ పర్పస్, అంటే వాళ్ళు ఉండటం కోసం ఫ్లాట్ లేకపోతే హౌస్ అనుకోండి, డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు వేరే బయట ఉంటే రెంట్ కట్టుకోవాలి కదా, దాని బదులు మేము ఉంటున్నాం కాబట్టి అది సెల్ఫ్ కన్స్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకుంటే అదేదో ఈఎంఐ కట్టుకోవచ్చు కదా అన్నట్టే ఉంటుంది. సో యుఎస్లో ఏంటి అంటే చాలా మంది ఈఎంఐ మీద వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కుంటారు, వాళ్ళకంటూ ఒక ప్రాపర్టీ సమకూర్చుకోవాలని చూస్తారు. సో దానికి ఏంటంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఎర్నింగ్స్ బాగానే చేసుకుంటారు కాబట్టి దాంట్లోంచి వాళ్ళ ఈఎంఐ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కట్ అవుతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇల్లు కొన్నారు కదా అని చెప్పి యుఎస్ మిమ్మల్ని మీకు వ్యాలిడ్ వీసా స్టేటస్ లేకపోయినా ఉండనిది అక్కడ. నేను నా చాలా వీడియోస్లో చెప్పాను, అంటే మీరు ఒక హౌస్ ఇన్వెస్టరో లేదా ఒక ప్రాపర్టీ ఇన్వెస్టరో కదా అని చెప్పి యుఎస్లో ఉండనిది అనమాట. ఫస్ట్ ఏంటంటే మీకు ఇమిగ్రేషన్ పరంగా మీ యొక్క సెటిల్మెంట్ అనేది సెక్యూర్ చేసుకోవాలి, అంటే మీ వీసా స్టేటస్ని సెక్యూర్ చేసుకోవాలి అంటే మీకు డెఫినెట్గా మీరు అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ లేకపోతే ఒక వ్యాలిడ్ రెసిడెంట్ అయి ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి యుఎస్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్, పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్. సో వాళ్ళు మరి అక్కడ ఉండాలి అంటే వాళ్ళకి EB5 అనేది ఒక ఆప్షన్ ఉంది. ఆ EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్కి వీళ్ళు ఆల్రెడీ ఒక ఇంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక ప్రాపర్టీ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ అయ్యి ఉండొచ్చు కదా. సో అప్రిషియేట్ అయినప్పుడు ఒకవేళ వాళ్ళు సెల్ చేశారనుకోండి, ఆ డబ్బులు EB5 సోర్స్ ఆఫ్ ఫండ్కి పనికి వస్తాయి, అదొక అడ్వాంటేజ్ ఉంది. మోర్ ఓవర్ అదే ప్రాపర్టీ మీద చాలా మంది లోన్ అగైన్స్ట్ ద ప్రాపర్టీ వెళ్తారు. సో అప్పుడు ఆ లోన్ని అది అన్రిస్ట్రిక్టెడ్ లోన్ కింద క్లాసిఫై చేసుకొని వాళ్ళు ఆ లోన్ మనీని EB5 సోర్స్ ఆఫ్ ఫండ్కి వాడుకోవచ్చు. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరైతే యుఎస్లో ఆల్రెడీ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి వ్యాలిడ్ వీసా స్టేటస్ లేదు, ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళకి. బట్ డెఫినెట్గా ఎవరైతే ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో లేదా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ వీసా స్టేటస్ని స్టేబుల్ చేసుకున్నాక వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా వాళ్ళు గ్రో అవ్వాలనుకోండి, $టు రూపీ కన్వర్షన్ రేట్ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా అన్నమాట. ఇండియా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ని బేస్ చేసుకుని ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్
టాక్సేషన్ రూల్స్ బేస్ చేసుకొని, లీగాలిటీస్ బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడున్న ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని, లేకపోతే గ్రోయింగ్ ఎకానమీని బేస్ చేసుకొని, ప్లస్ డాలర్ టు రూపీ కన్వర్షన్ బేస్ చేసుకొని వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇండియాలో ఇన్వెస్ట్ చేసినాక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వాళ్ళ సోర్సెస్ రీపాట్రియేట్ చేసుకుంటారు. రీపాట్రియేట్ అంటే మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం, మళ్ళీ అక్కడ ఏదన్నా ప్రాపర్టీస్ కొనడం కోసం ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఏంటి, వాళ్ళకి ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్సెస్ ఎలా సేవ్ అవుతాయి అనేది వాళ్ళు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సో డెఫినెట్ గా మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎన్ఆర్ఎస్ నుంచి ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ EB5 కి లిక్విడేటింగ్ కోసం ట్యాక్స్ అమౌంట్ ఏదైతే చార్జ్ చేస్తారో దానికి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటంటారు? సో EB5 కి మనకి మనీ లిక్విడేట్ చేయాలనుకోండి, ఇండియా నుంచి ఒకవేళ ఇఫ్ సమ్వన్ ఈస్ ఫైలింగ్ ఫర్ EB5 వీసా ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్, లెట్స్ సే లైక్ ఏంటంటే ఆల్రెడీ యుఎస్ లో సెటిల్ అయిన వాళ్ళు కాకుండా ఇండియాలో ఉండి యుఎస్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ మనీని లిక్విడేట్ చేసి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి సమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, అదే ట్యాక్స్ రిస్ట్రిక్షన్స్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో దానికి డెఫినెట్ గా వాళ్ళు ఏంటి, కొంచెం ఫారెన్ లాస్ కి రిలేటెడ్ ట్యాక్సేషన్ రూల్స్ మీద ఐడియా ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్ ని వాళ్ళు కన్సల్ట్ చేయాలి. సో ఈ ట్యాక్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఎవరికైనా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏంటి అంటే, ఒక ప్రాపర్టీని కనుక మనం సేల్ చేసామనుకోండి, లేకపోతే ఒక స్టాక్ మనం సేల్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటుంది. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తక్కువ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ లో మీరు కనుక సేల్ చేస్తున్నారు అనుకోండి, లైక్ లెట్స్ 3 years లోపల సేల్ చేస్తున్నారు అనుకోండి ఒక ప్రాపర్టీని, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ 3 years కంటే ఎక్కువ డ్యూరేషన్ తో సేల్ చేస్తుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటుంది. సో ఆ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లిమిట్ లోకి మీ ప్రాపర్టీ గవర్నమెంట్ వాల్యూ అప్రిషియేట్ అయ్యింది కదా, లేకపోతే మీ ట్రాన్సాక్షన్ ఏదైతే మీరు చేశారో దాంట్లో మీరు కొన్న దానికి మీరు అమ్మిన దానికి అక్కడ వైట్ వాల్యూ ఎంత వస్తుందో దాన్ని బేస్ చేసుకొని దానికి ఇండెక్సేషన్ చేసి ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని కంపేర్ చేసుకొని ఎంత ట్యాక్స్ పడిద్ది అనేది ఉంటుంది. ఆ ట్యాక్స్ అనేది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఒక ప్రాపర్టీ అమ్మినప్పుడు కట్టాల్సి వస్తుంది. ఓకే. సో ఇదంతా కూడా ఒక రీజనల్ సెంటర్స్ ఉంటాయి కదా EB5 కి. సో ఇది అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్, అందులో ఏం జరుగుతూ ఉంటుంది? సో టాక్సేషన్ అనేది ఒక సబ్జెక్ట్ అండి. సో టాక్సేషన్ లో ఈ ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు అదొక ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే మనీని కనుక యుఎస్ కి తీసుకెళ్లాలనుకోండి, మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దానికి రిస్ట్రిక్షన్ ఉంది. ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో $250,000 వరకే ఇండివిజువల్ అకౌంట్ మీద తీసుకెళ్ళొచ్చు. దాని మీద తీసుకెళ్లేటప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే మనం TDS కడుతున్నామో అక్కడ TCS అని చెప్పి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి వస్తుంది జరిగింది. ఇది టాక్సేషన్ పార్ట్. సో నెక్స్ట్ మీరు అడిగిన పార్ట్ ఏంటి ఇప్పుడు? టాక్సేషన్. అది EB5 కి సంబంధించిన రీజనల్ సెంటర్స్ ఉంటాయి కదా. సో EB5 లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి ఎవరన్నా, సో ఈ మనీ ఏదైతే ఫండ్స్ EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద రైజ్ చేస్తాం జరుగుతుందో వాటికి ఓన్లీ రీజనల్ సెంటర్స్ అనే ఎంటిటీస్, అంటే ఈ బాడీస్ మాత్రమే ఈ ఫండ్స్ రైజ్ చేయొచ్చు. ఎవరు పడితే వాళ్ళు రైజ్ చేయడానికి లేదు. సో ఈ రీజనల్ సెంటర్స్ కి ఫెడరల్ గవర్నమెంట్ అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ నుంచి వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది అనమాట టు రైజ్ దిస్ EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో అప్పుడు ఏమైంది అంటే EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద రైజ్ చేసి ఈ మనీని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గా త్రూ రీజనల్ సెంటర్స్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో వీఆర్ క్వాలిఫైడ్ టు గెట్ గ్రీన్ కార్డ్ అనమాట. ఇంపార్టెంట్.
యా ఓకే సార్. ఇన్ దిస్ లిమిటెడ్ టైమ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. యా సో చూసారు కదండి, మరి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ ని మనం గనుక కాంటాక్ట్ చేస్తే మనకి రియల్ ఎస్టేట్ లా కన్సల్టెంట్ కానీ, అడ్వకేట్ సంబంధించిన టాపిక్స్ కానీ, లేదు ఇమిగ్రేషన్ మెయిన్ గా EB-5 గురించి కానీ, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్.